ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, కాంతాకూజులో ఉండే లక్ష్మీచంద్కు ఒకసారి అతను ఏ ధ్యానంలో లేకుండానే ఒక వృద్ధులైన మహాత్ముడు సాధువుల భక్త బృందం మధ్య నిలబడి కనిపించగా లక్ష్మీచంద్ కల్లో నమస్కారం చేశాడు. కొన్ని రోజుల తర్వాత తన స్నేహితుడైన దత్తాత్రేయ మంజునాథ ఇంట్లో దాసగుణ హరికథను వినడానికి వెళ్ళాడు. దాసగుణ హరికథ చెప్పేటప్పుడు బాబా ఫోటోను సభలో పెడుతుంటాడు. అక్కడ బాబా ఫోటోను చూడగానే లక్ష్మీచంద్ తన కలలో చూసిన మహాత్ముడు బాబే అని గ్రహించాడు. అంతేకాక బాబా ఫోటో చూసిన సంతోషం, అప్పుడు దాసగుణ చెప్పే తుకారాం కథ, ఇవన్నీ లక్ష్మీచంద్ మనస్సులో నాటుకొని ఎప్పుడెప్పుడు బాబాను చూడాలా అని తహతహలాడుతుంటాడు. మనస్సులో ఈ ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. ఈ సత్పురుషుని ప్రత్యక్ష దర్శనము ఎప్పుడెప్పుడు చేశానా అని వారి పాదాల మీద శిరస్సు నుంచి ఎప్పుడు నమస్కరించి ప్రేమ అమృతాన్ని పొందాలని లక్ష్మీచంద్ ఊర్లాడుతున్నాడు. అదే రోజు రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాడు. లక్ష్మీచంద్ కూడా వస్తానని అడిగాడు. ఎవరి దగ్గరికైతే తాను వెళ్ళాలనుకుంటున్నాడో ఆ ప్రయత్నంగా ఆ అవకాశం వచ్చేసరికి లక్ష్మీచంద్ తన అన్న దగ్గర 15 రూపాయలు అప్పు తీసుకొని శంకర్రావుతో కలిసి షిరిడీ బయలుదేరి రైలెక్కారు. దారిలో లక్ష్మీచంద్ రైల్లో ఉన్న వాళ్ళను బాబా గురించి అడిగారు. వాళ్ళు చాలా కాలం నుంచి షిరిడీలోనే ఉంటున్న బాబా గొప్ప మహాత్ముడని చెప్పారు. శంకర్రావు, లక్ష్మీచంద్ మంచి భజన చేస్తారు. బాబా సంగతులు విని సంతోషించారు. కోంకాంలో బాబా కోసం మంచి జామ పండ్లను కొనాలనుకున్నారు. కానీ కోంకాం చేరేసరికి గోదావరి నది ఆ పరిసరాలు చూస్తూ ఆనందిస్తూ జామ పళ్ళ మాట మర్చిపోయారు. ఆ తరువాత వారికి ఆ సంగతి గుర్తొచ్చి బాధపడ్డారు. ఎందుకంటే ఇక అక్కడెక్కడ మధ్యలో పళ్ళు దొరకవు. అయితే దూరం నుంచి ఒక ముసలామ జామ పళ్ళు గంపతో వాళ్ళు టాంగా దగ్గరకు పరిగెత్తుకు రావడం కనిపించి టాంగాను ఆపి ఏరి కొని పళ్ళను మాత్రమే తీసుకున్నారు. అప్పుడు ఆ ముసలామ మిగతా పళ్ళను కూడా తన తరపున బాబాకు సమర్పించమని కోరింది. అది విన్న లక్ష్మీచంద్ ముసలామెకు బాబా మీద ఉన్న భక్తికి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్ళు పళ్ళు కోరి కొంటే ఆమె పళ్ళమ్ముకునేదైనప్పటికీ మొత్తం పళ్ళను బాబాకే సమర్పించమన్నది. తర్వాత వాళ్ళు మసీద్ చేరి బాబాకు నమస్కరించి తన కోరిక తీరినందుకు ఎంతో ఆనందించి బాబా పాదాలు కడిగి ధూప దీపాలిచ్చి పళ్ళను నైవేద్యంగా సమర్పించి ఆకలి దప్పులు మర్చిపోయి బాబా పాదాల దగ్గర కూర్చుండిపోయారు. అప్పుడు బాబా ఎదవ దారిలో భజన చేసి కూడా ఇతరులను తన గురించి అడగాల్సిన అవసరం ఏముంది? మన కళ్ళతో మనం చూసి తెలుసుకోవాలి. అప్పు చేసి దర్శనానికి రావాల్సిన అవసరం ఏముంది అని అడిగారు. ఇందులో ఒక సంగతి కూడా అక్కడ ఉన్న ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీచంద్ ఎవ్వరికీ చెప్పలేదు. బాబా సర్వక్తాన్ని చూసిన లక్ష్మీచంద్ సంతోషపడ్డమే కాక అప్పు చేసి బాబా దర్శనానికి రావటం బాబా గ్రహించి అది తప్పని తెలియజేశారని తెలుసుకున్నాడు. మధ్యాహ్నం భోజనం సమయంలో ఎవరో సాంజా ఉప్మా తీసుకొని వచ్చి ప్రసాదంగా కొంచెం వడ్డించారు. అది లక్ష్మీచంద్కు చాలా రుచిగా అనిపించింది. అతను దాన్ని ఎంతో తృప్తిగా తిన్నాడు. మర్నాడు భోజన సమయంలో సాంజా గుర్తుకు వచ్చి తినాలనిపించింది. కానీ ఎవ్వరూ సాంజా తీసుకోలేదు. అతని మనస్సు గ్రహించిన బాబా మర్నాడు అతని కోరిక ఎలా తీర్చాడో చూడండి. మర్నాడు జోగు వచ్చి బాబాకు నైవేద్యానికి ఏమి తెమ్మంటారని అడగగానే బాబా త్వరగా వెళ్ళి అందరికీ సరిపోయేలా సాంజా తెమ్మని చెప్పారు. మిగిలిన భక్తుల్లో కూడా బాబా ఇవాళ సాంజా తీసుకురండి, అందరం తృప్తిగా తిందాం అనగానే భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చారు. లక్ష్మీచంద్కు బాగా ఆకలిగా ఉంది. వీపులో నొప్పిగా కూడా ఉంది. అందుకే అతను సిమితంగా ఉండలేకపోతున్నాడు. అప్పుడు బాబా అతడు ఆకలితో ఉండడము మంచిదేందని చెప్తూ కావలసినంత సాంజా తినమని, వీపు నొప్పికి ఏమైనా మందు రాసుకోమని చెప్పారు. లక్ష్మీచంద్కు ఉప్మా తినాలని ఉన్న సంగతి కానీ వీపు నొప్పి సంగతి కానీ చెప్పకుండానే బాబా అతని కోరిక బాధ కూడా తీర్చారు.
తరువాత గురువారం చావిడి ఉత్సవంలో బాబా దగ్గుతో బాధపడుతుంటే లక్ష్మీచందు ఎవరితో దోషదృష్టి పడ్డం వలన బాబా దగ్గుతున్నారని మనసులో అనుకోగానే బాబా మన్నాడు శ్యామ్తో ఎవరితో దోషదృష్టి నాపై పడ్డం వలన నేను బాధపడుతున్నానని అన్నారు. అక్కడే ఉన్న లక్ష్మీచందు అద్దంలో ముఖం చూసుకున్నంత సులభంగా బాబా తన మనస్సులోని ప్రతి భావాన్ని గ్రహించడం చూసి సంతోషంతో బాబాకు నమస్కరించి బాబా దర్శనం వల్ల తానెంతో ఆనందించానని, తనకి ప్రపంచంలోని బాబా పాదాలు తప్ప ఇతర దైవం లేదని, ఎప్పుడూ తన మనస్సు బాబా పాద పూజ మీద భజనల మీద లగ్నమై ఎల్లప్పుడూ బాబా నామజపం చేస్తూ సంతోషంగా ఉండేలా చేయమని బాబాను ప్రార్థించి బాబా ఊది ఆశీర్వాదం పొంది తృప్తితో తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అప్పటి నుంచి ఇప్పటికీ బాబా నిజభక్తుడిగా నిలిచిపోయాడు. ఎవరినైనా సిరి రమ్మాలని తెలిస్తే చాలు వాళ్ళతో బాబాకు పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుతూ తన భక్తిని పెంచుకున్నాడు. కలలో కనిపించి మరీ అతని సిడీకి లాగి తన పాదాల మీద స్థిర భక్తి కలిగించిన సాయి సమర్థునికి శతకోటి వందనాలు. ఓం సాయిరామ్.